అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు పాఠశాలలో పాఠం వింటుంటే విమానం ఎలా ఎగురుతుంది అన్న దాని మీద పాఠం చెప్పారు. బహుశా హై స్కూల్లో అనుకుంటాను, హై స్కూల్లోనే పాఠం చెప్పారు. చెప్పి ఆ మాస్టర్ అడిగారు, అర్థమైందా ఎలా ఎగురుతుందో విమానం అని అడిగారు. అడిగితే అబ్దుల్ కలాం గారు వెంటనే లేచి చెప్పారు, అర్థం కాలేదండి నాకు అన్నారు. మిగిలిన పిల్లలు కూడా అర్థం కాలేదన్నారు. వెంటనే గురువుగారు అన్నారు, ఇవాళ సాయంకాలం మనందరం సముద్రపు టొడ్డుకి వెడదాం, మీరందరూ సాయంకాలం 5 గంటలకి సముద్రపు టొడ్డుకి రండి. రామేశ్వరం సముద్రపు టొడ్డు కదూ. అందరూ వెళ్ళారు. కొంగలు సముద్రపు టొడ్డున దిగుతున్నాయి. ఆ దిగుతున్నప్పుడు ఎలా దిగుతున్నాయో చూపిస్తూ పాఠం చెప్పారు. కొంగ పైకి లేచినప్పుడు ఎలా లేచి వెడుతుందో పాఠం చెప్పారు. అది దిశ మార్చుకున్నప్పుడు తన తోక తిప్పి ఎలా మార్చుకుంటుందో పాఠం చెప్పారు. ఇప్పుడు అర్థమైందా అని అడిగారు. మరునాడు చిన్న కలాం, అప్పటికింకా బాలుడు కలాం గారు తెల్లవారేటప్పటికి ఆ గురువుగారి ఇంటి ముందు ఉన్నారు. ఆయన తలుపు తీసి ఎరనైనా ఇలా వచ్చామన్నారు. గురువుగారు, నాకు విమానాలలో అంతరిక్ష శాస్త్రంలో గొప్ప ఇంజనీర్ని కావాలనుంది, నేను ఏం చదువుకుంటే అవుతానని అడిగారు. నీ మోహన్ నిన్ననేదో కొంగను చూసి పెద్ద ఆశలు పెట్టుకున్నా పోతలకని ఒక్క మాట అన్నారనుకోండి, ఇవాళ అంతరిక్ష శాస్త్రంలో స్వావలంబన కల్పించగలిగినటువంటి శాస్త్రవేత్త, ప్రపంచమంతటా గౌరవింపబడిన భారత రాష్ట్రపతిగా గౌరవింపబడిన అబ్దుల్ కలాం మనకి దక్కి ఉండేవారు కాదు. లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఐఐటి చెన్నైకి వెళ్ళి ఎలా చదువుకోవాలో, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎలా చదువుకోవాలో, ఎంత డబ్బు కావాలో, దానికి ముందెంత చదువుకోవాలో, ఎంత క్రమశిక్షణతో ఉండాలో మాస్టారు చెప్పినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి ఇవాళ నేను ఇంత వాణ్ణయ్యాను అని ఇండామిటబుల్ స్పిరిట్ అని ఆయన రాసుకున్న పుస్తకంలో కలాం గారు రాసుకున్నారు. గురువు పట్ల వినయం, గురువుకి వశవర్తి అయి ఉండడం, ఆ వినయము కలిగిన నాడు ఎంత వృద్ధిలోకైనా వస్తాడు. ఎంత గొప్పవాడు కానివ్వండి జీవితంలో, ఆ వినయం అనేటటువంటి మాట మాత్రం మరిచిపోవడానికి వీల్లేదు.